టెంపుల్ హుండీ అనేది ఖచ్చితంగా ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ అయితే కాదు. టెంపుల్ హుండీ అనేది దేవాలయం కోసం ఉన్నది, రియల్ ఎస్టేట్ వెంచర్లు చేయనికనైతే లేదు. ఒక కోర్ మెసేజ్ ఈ మూవ్ ఏమున్నది అని చెప్పి మాట్లాడితే, భక్తులు ధర్మానికి దానం చేసి, ధర్మం కోసం దానం చేసి, డెవలపర్ల జీవన శైలికి కాదు, డెవలపర్ల కోసము కాదు. ఇప్పుడు ఒకడు సపోర్ట్ చేస్తాడొచ్చు, ఒకడు అపోజ్ చేస్తాడొచ్చు. ఎస్పెషల్లీ డిఎంకేరా ప్రాజెక్ట్స్లలోనైతే ఖచ్చితంగా దీన్ని అపోజ్ చేస్తారు. బట్ విజయ్ యొక్క ఆర్గ్యుమెంట్ అనేది రాజకీయంగా చాలా పదునై తలవారై తిలకం పెట్టింది వీళ్ళందరికీ. ఎట్లా అని చెప్పి మాట్లాడితే విజయ్ ఏమంటుండు, ఫస్ట్ టెంపుల్ ఫండ్స్ ఎక్కడ పోవాలా? టెంపుల్ రెనోవేషన్కి పోవాలా. టెంపుల్ రెనోవేషన్కి ఎందుకు పోవాలా? నా యొక్క సనాతన ధర్మ నాగరికత యొక్క గొప్పదనాన్ని పెంచనీకే, ప్రిజర్వేషన్ ఆఫ్ ది హెరిటేజ్ అని చెప్పి మనం మాట్లాడతాం. భక్తులకు అమ్యూనిటీస్ ఇంకా పెరగాల, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు మంచిగా అమ్యూనిటీస్ దొరకాల. భక్తులకు నిత్య అన్నదానం కూడా ఆడ మనం కల్పించేటట్టు ఉండాల, నాణ్యమైన అన్నదానం. ఇవన్నీ దీంతో మొదలైతాయి. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ శానిటేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా మెరుగుపరచాలి, మరుగుదొడ్లు ఎక్సెట్రా ఎక్సెట్రా. దాని తర్వాత భగవంతుడికి పూజ చేసే పండితులకు గౌరవ వేతనం, ఇంకా రిలీజియస్ యాక్టివిటీస్ కోసము డబ్బులు దేవాలయానికి ఇవ్వాల. అంటే ఇలా విజయ్ మాట్లాడుతున్న మాటల ఏమనిపిస్తుందంటే, ఫస్ట్ ప్రొటెక్ట్ ద ధర్మ, తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ కడదాం.